ఓహో, ఇక్కడే అలాగ ఉందంట. ఆల్రెడీ 7 కోట్ల మంది అక్కడ ఉన్నారంట ప్రయాగరాజ్ దగ్గర. ఆ 6 కిలోమీటర్ మొత్తం టూ మచ్గా ఉంది అంటున్నారు. ఎందుకంటే ఇక్కడ ఇన్ని వేల నుండి అంటే దేశం నలుమూల నుంచి, అంటే ఇప్పుడు మనం సౌత్ నుంచి వచ్చేవాళ్ళు, నార్త్ నుంచి, ఈస్ట్ వెస్ట్ నుంచి వచ్చేవాళ్ళకి మొత్తం ఒక జంక్షన్లో కలుస్తాం అన్నమాట. ఇప్పుడు ఇది మన సౌత్ నుంచి వచ్చేవాళ్ళ హైవే అన్నమాట ఇది. అలాగే దీనికి ఆపోజిట్ నా ఢిల్లీ అంటే ఆ సైడ్ నుంచి వచ్చేవాళ్ళు ఉన్నారన్నమాట. కుంభమేళకి ఎంత ఉంది? ఇంకా అది ప్రయాగరాజ్కి ఎంత ఉంది? 20 ఉంటుంది నియర్లీ. ఓకే, 10 కిలోమీటర్లు. నన్ను నియర్లీ 20 ఉంటుంది. కొన్ని కిలోమీటర్లు 20 కిలోమీటర్స్ అయితే మనం నియర్ 100 కిలోమీటర్స్ అనుకున్నాం. బ్లాక్ కదా, 20 అయింది. గ్రేటే. మేమైతే ఫుల్ ఎంజాయ్ చేస్తున్నాం, తగ్గేదే లేదు. ట్రాఫిక్ జామ్ అయినా కానీ ఈ మొత్తం అటు నుంచి అటు తిరిగెత్తున్నాం. మా కారు వెనకాల ఉంది. సురేష్, నేను, ఇంకా వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళు వస్తున్నారు. ప్రదీప్, వీళ్ళందరూ నడుచుకొస్తున్నాము. ఇంకా మన కార్తీక్ ఏమో కారు డ్రైవ్ చేస్తున్నాడు కాబట్టి కారులో ఉన్నాడు. టీజీ 100 ఇది. మన వాళ్ళు ఎక్కువ ఉన్నారు చూసారా. మన ఏపీ అయితే తక్కువే ఉన్నాయి కదా, తెలంగాణ ఎక్కువ ఉన్నాయి. బదా చూసారా, ఇలా నియర్లీ 25 కిలోమీటర్స్ ఉందంటున్నారు. ఇది మొత్తం బ్లాక్ అయిపోయింది. మేమైతే నడుస్తున్నాం. హాఫ్ అన్ అవర్కి ఒక 100 మీటర్స్ 200 మీటర్స్ ఖర్చు అంతే అనమాట. ఇక్కడ దూరం ఉందా? ఇంకా ఎంత దూరం వచ్చినాయి? మన కారు దగ్గరికి వచ్చేసింది. ఏమన్నా పెద్ద డిస్టెన్స్ ఏం రాలేదు. కార్లో ఉన్నామా? మొత్తం ఎంత నడిచినా ఇలాగే ఉంది. సురేష్, కార్లోకి పోతాం. ఇక కొంచెం వెళ్దాం సరదాగా. కానీ ఎందుకంటే 2 డేస్ నుంచి జర్నీ చేస్తూనే ఉన్నాం కాబట్టి సరదాగా వాకింగ్ చేస్తున్నాం అనమాట. ప్రయాగరాజ్ 20 కిలోమీటర్స్. ఈ ఫ్లైఓవర్ పక్క నుంచి ప్రయాగరాజ్కి వెళ్తుంది అనమాట. ప్రయాగరాజ్ నుంచి వచ్చేది ఫ్లైఓవర్ మీద గిట్ వస్తున్నాయి. మరి వెళ్ళే వాటిని ఇటు ఎందుకు పంపట్లేదో తెలియదు. లోకల్స్ దీని గురించి చెప్పారు. ఇందాక చెప్పా కదా, ఈ ఫ్లైఓవర్ ఎందుకు వెళ్ళట్లేదని. దీని నుంచి వెళ్తే 40 కిలోమీటర్స్ ముందుకెళ్ళి వెనక్కి రావాలంట. యాక్చువల్గా ఇప్పుడు ఇది సౌత్ సైడ్ నుంచి వచ్చేవాళ్ళు, అంటే మన స్టేట్ల నుంచి, మన స్టేట్ సైడ్ నుంచి వచ్చేవాళ్ళ అవే అనమాట. ఇది అటు ఢిల్లీ ఇలా 4000 నుంచి 20 కిలోమీటర్స్ నియర్లీలో, అంటే దేశం 4 సైడ్ల నుంచి వచ్చేవాళ్ళు మొత్తం ఆ 20 కిలోమీటర్స్ ప్రయాగరాజ్కి నియర్లీలో బ్లాక్ అయిపోయారు. కాబట్టి ఆ జంక్షన్ దగ్గర బ్లాక్ ఉందన్నమాట. ఈ ఫ్లైఓవర్ నుంచి స్ట్రైట్ ఒక రూట్ ఉంది. ఓకే, ఫ్లైఓవర్ అండర్ నుంచి ఇటు ఉందన్నమాట. ఇటు ఈ 2000 నుంచి పంపిస్తున్నారు. ఎటెల్నా ఇబ్బంది లేదు. నియర్లీ ఒక 3 కిలోమీటర్స్ నియర్లీ వరకు వెళ్ళిపోతుంది అంటున్నారు. అక్కడికి వెళ్ళి సెక్టార్కి మీ ఇష్టం వచ్చింది అటు తిరగమంటున్నారు. కాబట్టి ట్రాఫిక్ డైవర్ట్ చేసే ఉద్దేశంతో 2 సైడ్ల నుంచి వెళ్తున్నారు. ఎటు వెళ్ళినా ఇబ్బంది లేదు.